ఉంచుదాండి. అలాగే కొప్వాల నుంచి ప్రశాంతి రాస్తున్నారు. అంతస్తుల భవనంలో తల్లిదండ్రులు, కింది అంతస్తులో పిల్లలు, పై అంతస్తులో ఉండవచ్చునా వివరించండి అంటూ రాస్తున్నారు. అంతస్తుల భవనంలో క్రింది భాగంలో తల్లిదండ్రులు, పై భాగంలో పిల్లలు ఉండవచ్చునా అంటే ఉండవచ్చును, ఏ సందేహము లేదు. అయితే క్రింది భవనంలో ఉండే ఆ తల్లిదండ్రులు నిరుడిది దిగ్భాగంలో ఉండాలి. పై భవనంలో ఉండేటటువంటి ఆ కుమారుడు సంతానం కూడా క్రింద పడక గది ఉన్నప్పుడు పైన కూడా అదే భాగంలో పడక గది ఉండేలాగున ఏర్పాటు చేసుకోవాలి. వృద్ధాప్యంతో మేడ పైన తల్లిదండ్రులు, క్రింద పిల్లలు ఒక పద్ధతిలో ఈనాటి కాలంలో చెబుతూ ఉన్నారు. కానీ భూమికి సంబంధించినటువంటి సకల విధమైన హక్కులు, అధికారాలు, పెద్దరికము అంతా తండ్రికి యాజమాన్యం కలిగి ఉంటాడు. కనుక తండ్రి గారి కింద ఉంటే లోకం ఏం చెప్తారంటే, తండ్రి కింద ఉండి తండ్రి పైన కుమారుడు, ఏమిటండి ఇది, ఇలా ఉండకూడదు కదా అనుకుంటూ అది కంటికి కనిపించేది. కానీ పెద్దరికం అనేటప్పటికీ క్రిందనే వస్తుంది. వచ్చిన వాళ్ళంతా కూడా క్రింది వాళ్ళని పలకరించి ఆ పైననే పైకి వస్తారు. ముందుగా వీళ్ళని పలకరిస్తారు, వీళ్ళతో మాట్లాడతారు, ఆ పైన పైకి పెడతారు. కాబట్టి ఈ అంతస్తుల భవనాలలో ఉన్నప్పుడు క్రింది భాగంలో తల్లిదండ్రులు ఉండవచ్చును నిరభ్యంతరంగా, పై భాగంలో కూడా సంతానం కుమారులు ఉండవచ్చును, ఏ అనుమానము లేదు. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు క్రింద తల్లిదండ్రులు, మొదటి అంతస్తులో పెద్ద కుమారుడు, రెండవ అంతస్తులో చిన్న కుమారుడు ఇలా ఉండాలి. పై అంతస్తులోనే తల్లిదండ్రులు ఉన్నాము అనుకున్నప్పుడు పై అంతస్తులో తల్లిదండ్రులు, మొదటి అంతస్తులో పెద్ద కుమారుడు, కింద భాగంలో రెండవ కుమారుడు, ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఈ అంతస్తుల బహుళ అంతస్తుల భవనాలలో చెప్పిన సారాంశం మట్టుకు క్రింద కిచెన్ వంటగది ఉంటే పైన కూడా వంటగది వచ్చే విధంగా ఉండాలి. క్రింద పడక గది ఉంటే పైన కూడా పడక గది ఉండాలి. ఈ నియమం ముందుగా గుర్తు